హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి బిస్కెట్ కేక్ అండి. ఇక్కడ మనం కేక్‌ని ఓన్లీ బిస్కెట్స్‌తో తయారు చేసుకుంటామన్నమాట. ఈ కేక్‌ని మనం చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన ఫ్యామిలీ మెంబర్స్ బర్త్‌డేస్ ఏమన్నా వచ్చినప్పుడు పెద్ద కష్టం లేకుండా ఇలా సింపుల్‌గా కేక్‌ని ప్రిపేర్ చేసి సర్ప్రైజ్ ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. బిస్కెట్ కేక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇప్పుడు ముందుగా కేక్‌ని బేక్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకోండి. ఇక్కడ నేను స్టీల్ గిన్నెనే యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర అల్యూమినియందున్నా పర్వాలేదు. స్టీల్‌దైనా పర్వాలేదు. స్టీల్ దాంట్లో కూడా పర్ఫెక్ట్‌గా వస్తుందండి కేక్. కాకపోతే కాస్త దళసరిగా ఉన్నది తీసుకోండి. గిన్నెని తీసుకొని దానికి నేనిక్కడ బటర్ అప్లై చేస్తున్నానండి. బటర్‌ని అప్లై చేసేసిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ మైదాని చల్లుకుంటున్నాను. చల్లుకొని మొత్తం కోట్ అయ్యే విధంగా ఈ విధంగా అప్లై చేసి రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి నేను బటర్ పేపర్‌ని ఉంచుతున్నాను. ఈ బటర్ పేపర్‌ని వేయడం వల్ల కేక్ అడుగు మాడకుండా బౌల్‌లోంచి పర్ఫెక్ట్‌గా ఊడి వస్తుందండి. నేనిక్కడ హోమ్‌మేడ్ బటర్ పేపర్‌ని యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఎండ్ స్క్రీన్‌లో ఆ వీడియో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. బటర్ పేపర్ వేసిన తర్వాత ఇక్కడ నేను కాస్త బటర్‌ని పేపర్ మీద కూడా అప్లై చేసుకుంటున్నానండి. చేయకపోయినా పర్వాలేదు. ఇలా రెడీ చేసుకున్న బౌల్‌లోకి కేక్ బ్యాటర్‌ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టి ఉంచండి. ఈలోపు కేక్ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 3 రకాల బిస్కెట్స్‌ని యూజ్ చేస్తున్నాను. మీరు ఏదో ఒక రకం బిస్కెట్స్ అయినా తీసుకొని ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ మీరు చాక్లెట్ కేక్‌ని ప్రిపేర్ చేయడానికి హైడ్ అండ్ సీక్, బోర్బన్, ఓరియో లాంటి బిస్కెట్స్‌ని యూజ్ చేస్తున్నట్లయితే అందులో కోకో పౌడర్ ఉంటుంది కాబట్టి మనం సెపరేట్‌గా ఏమీ వేయనవసరం లేదండి. అలా కాకుండా మ్యారీగోల్డ్, హార్లిక్స్, పార్లేజీ లాంటి బిస్కెట్స్‌ని యూజ్ చేస్తున్నట్లయితే అందులోకి 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్‌ని వేయండి. ఇలాగా బిస్కెట్స్ అన్నింటిని చిన్న పీసెస్ లాగా విచ్చుకుని వాటిని ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను బార్బన్ అలాగే ఓరియో బిస్కెట్స్‌ని యూజ్ చేస్తున్నాను కాబట్టి కోకో పౌడర్‌ని ఏమీ వేయడం లేదు. ఇలాగా మెత్తటి పౌడర్ అయిన తర్వాత అందులోకి ఒక కప్పు దాకా పాలని వేయండి. ఇక్కడ నేను ఒకేసారి పాలని వేసేయకుండా కొద్ది కొద్దిగా పాలని వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటున్నానండి. లేదంటే మరీ పల్చగా అయిపోతుంది కదా! నాకు ఈ కప్పుతో ఒక కప్పు సరిపోయింది కరెక్ట్‌గా. చూసారు కదండీ! ఈ విధంగా థిక్ బ్యాటర్ రెడీ అవుతుంది. మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే. అంతటిని మిక్సీలోంచి తీసేసుకున్న తర్వాత ఇక్కడ నాకు కొద్దిగా పాలు మాత్రమే మిగిలాయి లాస్ట్‌లో. అది కూడా వేసేసి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. అంతా చక్కగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని వేయండి. ఈ బేకింగ్ పౌడర్ అన్ని సూపర్ మార్కెట్‌ల్లోనూ లేదా కిరాణా షాపుల్లోనూ దొరుకుతుందండి. లేదా మీరు ఈనో పౌడర్‌నన్నా వేయండి. లేదంటే కనీసం బేకింగ్ సోడానైనా వేయండి. మన ఇంట్లో వంట సోడా అంటాం కదా! దాన్నైనా వేయండి. వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఒకే డైరెక్షన్‌లో మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇందులోకి సెపరేట్‌గా ఏమీ షుగర్ వేయనక్కర్లేదు. ఎందుకంటే బిస్కెట్స్‌లో ఉన్న షుగర్ సరిపోతుంది కాబట్టి. చూసారు కదండీ! ఈ విధమైన కన్సిస్టెన్సీలో బ్యాటర్ ఉండాలన్నమాట. ఇప్పుడు దీనిని మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. బ్యాటర్ అంతటిని వేసేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు మనం బేక్ చేసుకోవడానికి ఇలా కుక్కర్ బౌల్‌నన్నా తీసుకోవాలండి. లోపల స్టాండ్‌ని వేసి లేదంటే ఇక్కడ చూపిస్తున్నట్లు అల్యూమినియం బిర్యానీ బౌల్ ఉంటుంది కదండీ! దాన్నైనా తీసుకోవచ్చు. అందులోకి స్టాండ్‌ని వేసి ఒక 5 మినిట్స్ పాటు ప్రీహీట్ అయ్యే వరకు ఉంచండి. 5 నిమిషాల తర్వాత మూతని తీసి కేక్ గిన్నెని పెట్టండి. 30-35 మినిట్స్ సిమ్‌లో ఉంచి ఉడికించుకోండి. మనం ఎప్పుడైనా కేక్‌ని బేక్ చేసుకునేటప్పుడు ఇలాంటి అల్యూమినియం గిన్నెని తీసుకున్నట్లయితే కేక్ అంతటికి ఈక్వల్‌గా హీట్ తగులుతుందండి. ఓవెన్ లాగన్నమాట. అలాగే కేక్ గిన్నె అంచులు అల్యూమినియం బౌల్‌కి అంటకుండా కేక్ పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. 30-35 మినిట్స్ తర్వాత చెక్ చేసుకున్నట్లయితే టూత్ పిక్ క్లీన్‌గా వస్తే బేక్ అయిపోయినట్లేనండి. లేదంటే మరో 10 నిమిషాల పాటు ఉంచండి. ఇక్కడ టూత్ పిక్ క్లీన్‌గా వచ్చింది కాబట్టి మన కేక్ బేక్ అయిపోయినట్లే అండి. ఈ విధంగా బయటకు తీసి చల్లారే వరకు పక్కన పెట్టి ఉంచండి.
చల్లారిన తర్వాత ఈ విధంగా చాకుతో ఎడ్జెస్ కాస్త తీసుకోవాలి. తీసిన తర్వాత ఈ విధంగా తిరగవేసామంటే చూసారు కదండి, అడుగు అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్. ఈ విధంగా బటర్ పేపర్ని కూడా తీసేసుకోవాలి. చూసారా, కేక్ చాలా స్మూత్గా స్పంజీలా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని బ్యాక్కి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత చూసారు కదండి కేక్ ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీనిని మనం కాస్త డెకరేట్ చేసుకుందామండి. ఇక్కడ నేను పైన చాక్లెట్ స్ప్రెడ్ని అప్లై చేస్తున్నానండి. ఇది హోమ్ మేడ్ చాక్లెట్ స్ప్రెడ్. ఇంతకుముందు వీడియోస్లో దీనిని మీతో షేర్ చేసుకున్నాను. కావాలంటే మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా చాక్లెట్ స్ప్రెడ్ అంతటిని కేక్ పైన అప్లై చేసుకోవాలి. కేక్ని డెకరేట్ చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుందండి. మన ఇష్టం, మన క్రియేటివిటీని బట్టి, ఆ టైంకి మన ఇంట్లో అవైలబుల్గా ఉండే వస్తువుల్ని బట్టి కేక్ని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా చాక్లెట్ స్ప్రెడ్ని అప్లై చేసిన తర్వాత ఇక్కడ నేను జెమ్స్ని తీసుకుంటున్నానండి. వీటిని పైన చుట్టూతా ఈ విధంగా కలర్స్గా పెడుతున్నాను. దీని ప్లేస్లో మీరు డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని పైన చల్లుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి. మన ఇష్టం, మనం కేక్ని ఏ విధంగా డెకరేట్ చేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. ఇలాగా జెమ్స్ అంతటిని పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక చిన్న డైరీ మిల్క్ చాక్లెట్ని తీసుకుని దాన్ని కాస్త గ్రేట్ చేసుకున్నానండి. అంతే, కేక్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాల్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.